అస్సాంలో ఒకవైపున ఆహ్, ముస్లిం, క్రిస్టియన్స్ వైపు టర్న్ తీసేసుకుంది కాంగ్రెస్. వాళ్ళందరిని పోలరైజ్ చేసుకోవాలనుకుంది. అందుకనే గౌరవ్ గొగోయ్‌ని అక్కడికి పంపించింది. ఒకటి గిరిజనుడు ప్లస్ కన్వర్టెడ్. వాళ్ళ ఆవిడ పాకిస్తాన్‌తో కాంటాక్ట్స్ ఉంది. పాకిస్తాన్‌లో ఉద్యోగం కూడా చేసొచ్చినావిడ. కాబట్టి అటు బంగ్లాదేశీయుల వైపు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్‌తో పాటు గిరిజన ఓట్ బ్యాంక్ చీలిక గౌరవ్ గొగోయ్ ద్వారా వస్తుందన్నటువంటి ఉద్దేశంతో పెట్టుకొచ్చింది. అక్కడ అసలు వీళ్ళ వల్లనే ఇంతకుముందు అక్కడ గిరిజనులు కన్వర్ట్ అయింది. లేదా బంగ్లాదేశీయులొచ్చి అక్కడ స్థిరపడింది. అదే ముక్క చెప్తా అస్సాంకి సంబంధించినటువంటి ఎవరైతే హిమంత్ బిశ్వా శర్మ ఆహ్, రాహుల్ గాంధీ దగ్గరికెళ్తే రాహుల్ గాంధీ అది పట్టించుకోకుండా దాన్ని ప్రోత్సహిస్తా వచ్చాడు. అందుకని ఆయన బయటకొచ్చి బీజేపీలో చేరి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నటువంటి మరో హిందూ నాయకుడు భూపేన్ బెహారా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అస్సాంలో బీజేపీలోకి చేరడం ద్వారా హిందువులందరూ బయటకొచ్చేయడం అన్నది అస్సాంలో పార్టీ నుంచి జరుగుతోంది.